మీ అందరికీ తెలుసు, నేను చాలా సంవత్సరం తర్వాత ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. మనం ఒక ప్రోడక్ట్ని అమ్మాలంటే ఒక యాజ్ అ మోడల్ నేను దాన్ని నమ్మాలి. మామూలుగా కొంచెం ఫర్ మై కాన్షియన్స్, అంటే నా మనసుకి ఏదో ఒకటే వాళ్ళు డబ్బు ఇస్తున్నారు, మనం ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఇచ్చేస్తున్నారు, అది కాకుండా వెన్ ఐశ్వర్య నుంచి నాకు ఫోన్ వస్తే నేను ముందు వాళ్ళని నాకు ప్రొడక్ట్స్ పంపించండి, నేను మీ అన్ని వరి నుక్క కానీ ఇడ్లీ బియ్యం కానీ ఉన్న ప్రొడక్ట్స్, అప్పుడు ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళు నాకు ఒక 2-3 ప్రొడక్ట్స్ పంపించారు. నేను వాడేసిన తర్వాత ఆ క్వాలిటీ చూసుకొని సరే దిస్ ఇస్ సంథింగ్ ఈజ్ నీడెడ్ రైట్ నౌ మన పిల్లల కోసం. స్పెషల్లీ జంక్ ఫుడ్ ఎంత ఈజీ అయిపోయింది. ఇన్స్టెంట్ నూడిల్స్ అవని, లేదంటే మనం కార్న్ఫ్లేక్స్, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి కార్న్ఫ్లేక్స్, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ అ కిడ్స్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే స్కూల్ వెళ్ళేటప్పుడు మన సంస్కృతి ఏంటి, మన తిండి ఏంటి, అది మన దాని మీద ఫోకస్ చేయాలి. వాట్ వీ నీడ్ టు హ్యావ్ ఇస్, స్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ ద సౌత్. నేను వచ్చేది అక్కడి నుంచి వేరే ఉంటాయి, అక్కడ పోహా కానీ పరాఠాస్ ఉంటాయి. బట్ మీరు సౌత్ చూసుకుంటే మెయిన్లీ ఈజ్ ఇడ్లీ, దోశ, ఆంధ్రాకి వచ్చేసరికి పెసరట్టు, ఉప్మా. ఇంత మంచి తిండి ఉన్నప్పుడు మనం ఎందుకు మన పిల్లల్ని ఇది ఇవ్వకూడదు? వై షుడ్ వి గివ్ దెమ్ ఇన్స్టెంట్ ఫుడ్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ దర్ హెల్త్? స్పెషల్లీ హైలీ ప్రొసెస్డ్ ఉంటాయి నూడిల్స్తో. నాకు నిజంగా చెప్పాలి, నాకు కూడా ఇష్టం, మన అందరికీ ఇష్టం నూడిల్స్. ఎప్పుడు ఒకసారి తింటే పర్లేదు, కానీ డే టు డే ఇట్స్ నాట్ గుడ్. ద అమౌంట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ కమింగ్, అండ్ స్పెషల్లీ పిల్లల్లో కూడా నేను చాలా డయాబెటిక్ పిల్లలు చూస్తున్నాను. సో ఐ ఫెల్ట్ కి దిస్ ఈస్ అ గుడ్ ప్రోడక్ట్ ఫర్ మీ టు ఎండార్స్. ఒక తల్లిగా నేను ఈ ప్రోడక్ట్ని ఎండార్స్ చేయాలి. బికాజ్ ఈ ప్రోడక్ట్ ఒక 10 మంది దగ్గర వెళ్తే ఇడ్లీ రవ అయినా, లేదంటే పెసరతో పెట్టిన పెసర్ బియ్యం రవ అయినా, పిల్లలు ఇది తింటే వాళ్ళ ఆరోగ్యంకి మంచిది అని. సో నేను అందుకని ఈ యాడ్ ఒప్పుకున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ డిడ్ ఇట్. బికాజ్ మళ్ళీ చెప్తున్నాను, స్పెషల్లీ తల్లిలకి, నానమ్మలు, అమ్మమ్మలు, పెద్దమ్మ, ప్లీజ్ ఈ ప్రొడక్ట్స్ వాడుకోండి. అండ్ ట్రై కొంచెం కష్టపడాలి, బట్ ప్లీజ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎంతవరకు కుదిరితే అంతవరకు తగ్గించండి. ఎప్పుడు ఒకసారి, నెలలో ఒకసారి, ఒక 3 వారాల్లో ఒకసారి కంపల్సరీ పిల్లలు డిమాండ్ చేస్తారు, తప్పదు మనకి. బట్ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ 25 days ఇన్ అ మంత్ మన ఉన్న తిండి మనం ఇస్తే, మనం ఉన్న తిండి మనం తింటే, మన సొంత చేత్తో ఉండిన తిండి మనం తింటే బాగుంటుంది. అండ్ ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టుడే మోడర్న్ టైమ్స్లో, మనకి 2 minute అలవాటు అయిపోయింది. సో దానికి కూడా వాళ్ళు సొల్యూషన్ తీసుకొచ్చారు. మార్నింగ్ హీ టోల్డ్ మీ ఇన్స్టెంట్ పెసరట్టు పిండి రెడీ చేశారు. సో పెసర బియ్యం, సో అది ఇన్స్టెంట్గా కలిపేసి పెట్టేస్తే ఆల్మోస్ట్ పెసరట్టు లాగా టేస్ట్ వస్తుంది చెప్పారు. సో ప్లీజ్ ఈ ప్రొడక్ట్స్ ట్రై చేయండి. అండ్ మీ హెల్త్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాయా ఫుడ్, తిండి చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఏం పెడుతున్నారు అది మన ఆరోగ్యాన్ని, దట్ ఈస్ వాట్ డిటర్మైన్స్ అవర్ హెల్త్, వాట్ వీ ఈట్ ఫుడ్. అదే మెయిన్లీ అదే బికాస్ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఇన్స్టెంట్, గుడ్ క్వాలిటీ. ఇన్స్టెంట్ ఉంది అండ్ మనం ట్రెడిషన్ ప్రకారం ఉంది. మెయిన్ నాకు ఇంకొక నచ్చిందంటే, వాళ్ళు చెప్పారు నాకు సంవత్సరం, ఒక 1 year వాళ్ళు బియ్యంని నిలువు ధాన్యాల్ని నిలువు ఉంచి అప్పుడు ప్రాసెస్ చేసేస్తున్నారు. నాకు చిన్నప్పుడు అదే తెలుసు. మా అమ్మమ్మ కానీ మా మమ్మీ ఇట్లా పెద్ద పెద్ద డ్రమ్స్లో బియ్యం పెట్టేవాళ్ళు. అండ్ దాని సంవత్సరం తర్వాత ఓల్డ్ రైస్, పాత బియ్యం, ఈ కన్సెప్ట్ ఇప్పుడు మోడర్న్ ఏజ్లో అయిపోయింది. మనం వి జస్ట్ గో టు ద గ్రోసరీ స్టోర్, ఒక 5 kilo కానీ ఒక 10 kilo ప్యాకెట్ తీసుకొచ్చి ఉండేసి మనం తినేస్తున్నారు. సో వెన్ దే టోల్డ్ మీ, నేను 10 అడిగాను, ఆర్ యూ ష్యూర్ మీరు నిల్వ ఉంచుతున్నారు? ఎస్ మేడం, వీ హ్యావ్ అ సెపరేట్ గో డౌన్. సో దాట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ సెపరేట్స్ ఐశ్వర్య ఫ్రమ్ ద అదర్ ప్రొడక్ట్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. కి ధాన్యాల్ని ఒక సంవత్సరం